ఇది ఒక వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ సైకోల తవ్వకాల్లో ఒకటి బయటపడినటువంటి వీడియో అనమాట. ఈయన గతంలో గుర్తున్నాడుగా, చాలామందికి గుర్తుంటుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రారా రండిరా కూర్చుందాం, ఇదిగో నేను ఇక్కడ ఉన్నా, ఎవడొస్తాడు రండిరా అని చెప్పి విజయవాడ కట్ట మీద కూర్చుని సవాలు విసురుతున్నటువంటి యాంకర్ జానీ వీడు ఎక్కడ పోయాడా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇతని కోసం. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అసలు ఈ ఒక్క 9 నెలల పాటు కాదు, ఎలక్షన్స్కి ముందు కరెక్ట్గా ఒక వారం రోజుల వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి జానీ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ ఛానల్లో అన్నా కనిపిస్తాడేమో ఇతన్ని తీసుకువచ్చి మంచి ట్రీట్మెంట్, మంచి సన్మానం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే అసలు మరి వీడికి డబ్బులు ఇచ్చారా, ఇంకేమన్నా ఇచ్చారా, దేనికి ఏం చూపించారో తెలియదు. కానీ గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తి నిజంగా ఇష్టం వచ్చినట్టు వాడి అమ్మ ఈడికి వచ్చినంత డబ్బులు ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా రాలేదేమో అన్నట్టుగా అంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. సజ్జల భార్గవ్ కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి గారు అంతలా సపోర్ట్ చేయలేదేమో వీడు సపోర్ట్ చేసినట్టు. కానీ పాపం ఇప్పుడు వీడు బయట కూడా తిరగటానికి కూడా మొహం చాటేసుకుని ముసుగులు వేసుకుని మరి ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడట. ఎక్కడున్నాడో కూడా తెలియదు. కానీ ఎవడన్నా వీడిని కనుక బయటికి తీసుకొస్తే ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం చెప్పండి, వీడు అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రారా వస్తావా అని చెప్పి ఇదే ధైర్యంతో ఇప్పుడు కూడా మాట్లాడతాడా, నిజంగా ఆ దమ్ము ధైర్యం పోసానిలాగా వీడికి ఉందా అనేది కొద్ది రోజుల్లో నాకు తెలిసి బయటకు వస్తాడు. ఎవరైనా సరే బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటి అపురూపమైనటువంటి వ్యక్తుల్ని వైసీపీ ఎందుకు దాచిపెడుతుంది? పైగా మరి ఈడెందుకు అంత ధైర్యంతో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడెందుకు దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఛానల్ సంగతి పక్కన పెడదాం. ఛానల్లో శాలరీ తీసుకోవచ్చు, కొంతవరకు సపోర్ట్ చేయొచ్చు, ఆ పార్టీకి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి. మరి ఇది టూ మచ్. అసలు ఎంత దారుణంగా ఈడి ఎక్స్ప్రెషన్స్, ఈడి హావభావాలు మామూలుగా ఉండవు. అసలు ఈ సైకోలకి పరాకాష్ట అన్నట్టుగా తయారయ్యేవాడు అప్పట్లో. ఆడి ఎక్స్ప్రెషన్స్ చూసారా, రండి రా అంటాడు. జానీ అని గుర్తుపెట్టుకోండి బాగా. ఎక్కడ దొరికితే అక్కడ మాత్రం దగ్గరలో ఉన్నటువంటి కూటమి సభ్యులకు అప్పచెప్పండి చాలు.